షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కడప గడప పసుమయమైంది. రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. మనతో మాట్లాడడానికి షాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రెండవ రోజు ప్రతినిధుల సభ ఎలా ప్రారంభమైంది? నిన్నటి రోజున ఏం జరిగింది? నిన్న కార్యకర్తే అధినేత ప్రధాన అంజన్నగా నిన్న పార్టీ నిర్మాణం, నిర్వహణ, గతంలో పడిన ఇబ్బందులు, కష్టాలు, వాటి మీద సుదీర్ఘమైన తీర్మానాలు చర్చ జరిగింది. నేను చూస్తే కడప మొత్తం ఒక పసుమయమైంది. మేము ప్రతినిధులు మాత్రమే ఆహ్వానించినప్పటికీ కార్యకర్తలు, ప్రజలు అశేషంగా నేను ఒక బహిరంగ సభలాగా మీరు చూసి అంటారు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పక్క తిరుపతి నుంచి వచ్చే రోడ్డు కానీ, రాయచోటి రోడ్డు కావచ్చు, ఈ పక్క నుంచి కర్నూలు నుంచి వచ్చే నేషనల్ హైవే కానీ మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితి. అంటే ప్రజలు ఈ పార్టీని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారనేది స్పష్టంగా తెలిసింది. మొన్నటి వరకు కడప నా అడ్డ, నా గడ్డ, పులివెందుల నాదే, మంగళగిరి నాదే, కుప్పం నాదే, పిఠాపురం నాదే అని చెప్పి తొడలు కొట్టిన వ్యక్తిని ఇదే జిల్లాలో 7 సీట్లు కూటమి పార్టీకి ఇచ్చి 3 సీట్లకు పరిమితం చేశారు. ఆ 2 సీట్లు కూడా రావాల్సింది. అయితే చిన్న చిన్న తప్పిదాలతో అది కూడా అంటే పూర్తిగా ఇది క్లీన్ స్వీప్ అయింది కూటమి ప్రభుత్వానికి. కడప ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు, కూటమి వైపు ఉన్నారని స్పష్టంగా మొన్న సంకేతాలు పంపించారు. ఇది కృతజ్ఞత కూడా తెలుపుకునే సమయం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగు జాతి ఖ్యాతిని దశదింశలా వ్యాపింపజేసిన వ్యక్తి, తెలుగువారికి ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఫస్ట్గా నివాళులు అర్పించే కార్యక్రమం, తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, అదే వాటి అమలుతో పాటు యువతకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలకు పారిశ్రామిక రంగాన్ని, అదేవిధంగా విద్య, వైద్యం, దాంతోపాటు అనేక సంస్కరణలు కూడా తీసుకొని రావడం, వాటి మీద చర్చతో పాటు రాజకీయ తీర్మానాలు ఏంటంటే ఈ మొన్న 94% స్ట్రైక్ రేట్తో మేము గెలిచాం. ఈ 94 స్ట్రైక్ రేటు ఒక పక్క జాతీయ పార్టీ, ఇంకొక ప్రాంతీయ పార్టీతో ఆ రోజు కూటమిగా జత కట్టడం జరిగింది. ఈ జత కట్టిన ఏవైతే కూటమి ఉందో ఆ కూటమి 20 ఏళ్ళు సుదీర్ఘ పాలన అందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పదాలు అందాలన్నా, పారిశ్రామికంగా అన్ని విధాల అభివృద్ధి పదాల్లో నడవాలన్నా, వ్యాపారవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలన్నా, ఇవన్నిటికి జరగాలంటే ఒక సుస్థిరమైన పాలన కావాలి. ఆ సుస్థిరమైన పాలన ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఈరోజు ఒక పక్క కేంద్రం, ఒక పక్క రాష్ట్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు మరింత అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. ఆ సుస్థిరమైన పాలనకు సంబంధించిన తీర్మానం కూడా ఉంటుంది. 4 గంటలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ చంద్రబాబు గారు ఎన్నిక అవ్వబోతున్నారు. ఆయన ఎన్నిక ఇంకా సుగమన అయినట్టే. అయితే కార్యకర్తకు చంద్రబాబు నాయుడు గారిని వేరు చేసి చూడాల్సిన పట్ల ఈరోజు శరీరంలో ఏ భాగం ముఖ్యమైన భాగం ఉందో ఆ భాగం చంద్రబాబు నాయుడుగా భావించే ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయాలని సిద్ధంగా ఉన్నారు. గత 30 ఏళ్ళుగా సిద్ధంగా ఉన్నారు, భవిష్యత్తులో కూడా సిద్ధంగా ఉంటారు. అంటే గత మహానాడుకి ఈ మహానాడు చూస్తే ఎక్కడ చూసినా యువత కనిపిస్తుంది. ఏంటి మహానాడులో స్పెషల్? నవశకానికి నాంది పలికింది నారా లోకేష్ గారు. ఈరోజు యువగలం పాదయాత్రతోనే యువగలం ప్రస్థానం మొదలైంది. ఆ యువగలం ఆ రోజు నందమూరి తారక రామారావు గారి అంశ నారా లోకేష్ గారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 73% యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈరోజున్న స్పీకర్ కావచ్చు, అప్పుడు మాజీ స్పీకర్ గారు కావచ్చు, వైసీపీలో పనిచేసిన స్పీకర్ గారు కావచ్చు, ఇప్పుడున్న చాలామంది ఎవరైతే పాలిట్ బ్యూరోలో ఉన్నారో, గతంలో పాలిట్ బ్యూరోలో పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా నందమూరి తారక రామారావు గారు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వచ్చారు. ఈరోజు యువగలం పాదయాత్రను నారా లోకేష్ గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు యువత తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు మళ్ళీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. అనుబంధ విభాగాలను బలోపేతం చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ కార్డు తీసుకొని వచ్చింది నారా లోకేష్ గారు.
ఆ రోజు అమెరికాలో చదువుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు, కార్యకర్తలకు సేవ చేయాలని వచ్చినప్పుడు, కార్యకర్తల కోసం సంక్షేమం కోసం ఆ రోజు ఈ డిజిటల్ ఐడి కార్డు తీసుకొని వచ్చి 2 లక్షల ప్రమాద బీమాను పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇది ఇప్పుడు 5 లక్షలు అయింది. కార్యకర్త ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు యువత మీరు చూసే ఉంటారు, ఆ రోజు యువత కోసం పోరాడిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు మెగా డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది. 1 కాదు 2 కాదు. ఈరోజు ఏ సంస్కరణలో ఏది చూసినా లోకేష్ గారి పాత్ర స్పష్టంగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మహానాడులో యువగలం కింద 6 ప్రతిపాదనలు ఏదైతే ఉన్నా ఆ 6 ప్రతిపాదనలు ఈ రాష్ట్ర యొక్క నెక్స్ట్ 20 సంవత్సరాల భవిష్యత్తుకు నాంది పలకనున్నాయి. అంటే ఈ మొత్తం కీలక బాధ్యతలు లోకేష్కి అప్పయిపోతున్నారు. అసలు ఎలాంటి బాధ్యతలు లేవు? ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను కార్యకర్తగా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ పదవి ఇచ్చినా సిద్ధంగా ఉన్నాను. అయితే మా కోరిక, ప్రజల కోరిక, కార్యకర్తల కోరిక ఆయనకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది మాకు ప్రగాఢమైన కోరిక. మా అధినేత నిర్ణయమే శిరోధార్యం. అధినేతకు మేము చెప్పుకునే హక్కు మాకుంది కాబట్టి అధినేత నోట్లో నుంచి మాట వచ్చేంతవరకు, ప్రకటన వచ్చేంతవరకు మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. అధినేత లేదు అన్నాక మేము ఆగిపోతాం. అధినేత నిర్ణయం సార్ లేదు, మా యొక్క తీర్మానాలను, మా కోరికలను ఆయన ప్రకటిస్తే, ఆమోదిస్తే మేము మాకంటే ఆనందపడే వాళ్ళు ఇంకొకరు లేరు. ఈ మహానాడు యువతకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? నిన్నే చూశారు, ఎంప్లాయ్మెంట్ విషయంలోనే, విద్య విషయంలోనైనా, తర్వాత నాలాంటి శాప్ చైర్మన్ గతంలో ఇదే మహానాడులో వాలంటీర్గా పనిచేశా, యువకులం పాదయాత్రలో వాలంటీర్ల కోఆర్డినేటర్గా ఉన్నా, విద్యార్థి నాయకుడిగా ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నా. నాకు శాప్ చైర్మన్గా అవకాశం కల్పించాను. నాలాంటి యువకులకు ఎంతోమందికి అవకాశం కల్పించారు. కొత్త తరాన్ని పార్టీలోకి మిళితం చేస్తున్నారు. ఇదంతా స్ఫూర్తిదాయకమే కదా. నాకు కూడా నిన్న స్పీచ్ ఇచ్చే అవకాశం ఎంతమంది జాతీయ తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించిన పాటలో నాకు కూడా అవకాశం వచ్చింది. ఇదంతా యువతకు దక్కిన క్రెడిట్గానే భావించాలి. రైట్. మొత్తంగా చూసుకుంటే యువతకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. లోకేష్కి ప్రధానమైన కార్యదర్శి పదవి ఇవ్వాలి. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మాటనే శిరోధార్యమని చెప్పేటువంటి వీడియో జిల్లా ప్రసాద్తో హుస్సేన్, RTV, కడప మహాడ్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.